మేము ఎయిర్టెల్ డిటిహెచ్ హెచ్డి సెటప్ బాక్స్ వాడుతున్నాము. హెచ్డి తెలుగు ఛానళ్ళ కోసం ఎంత రీఛార్జ్ చేసుకోవాలి, ఎయిర్టెల్ డిటిహెచ్లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, హెచ్డి తెలుగు ఛానళ్ళ కోసం అతి తక్కువ ధరలో ఎంత రీఛార్జ్ చేసుకోవాలి, ఆ రీఛార్జ్ ప్లాన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి అని మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో అతి తక్కువ ధరలో హెచ్డి సెటప్ బాక్స్ వాడుతున్న కస్టమర్ల కోసం దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని, పూర్తి ఛానళ్ళ గురించి ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి. స్టార్టింగ్ రీఛార్జ్ ప్లాన్ హెచ్డి ఛానళ్ళ కోసం తెలుగు బేసిక్ హెచ్డి ప్లాన్ అనేది అయితే ఉన్నదండి. ఇందులో 1 మంత్కి కానీ 3 మంత్స్కి కానీ మనం ఈ ప్యాక్ని రీఛార్జ్ చేసుకోలేం. రీఛార్జ్ చేసుకుంటే 6 మంత్స్కి కానీ 12 మంత్స్కి కానీ రీఛార్జ్ చేసుకోవాలి. 6 మంత్స్కి 1103 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. అదే 12 మంత్స్కి 2203 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. మీరు 6 మంత్స్కి రీఛార్జ్ చేసుకున్నా, 12 మంత్స్కి రీఛార్జ్ చేసుకున్నా మీకైతే ఛానల్స్లో డిఫరెన్స్ ఉండదు, ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుంది. 1103 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకున్నా, 2203 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకున్నా మీకు మొత్తం ఛానల్స్ 304 ఛానల్స్ వస్తాయి. ఇందులో ఎఫ్టీఏ ఛానల్స్, ఫ్రీ ఛానల్స్ 267 ఫ్రీ ఛానల్స్ వస్తాయి. పే ఛానల్స్ 37 పే ఛానల్స్ వస్తాయి. ఈ 37 పే ఛానల్స్లో మనకి 7 హెచ్డి ఛానల్స్ వస్తాయి. ఈ 7 హెచ్డి ఛానల్స్ కూడా తెలుగు ఛానల్స్ రావడం జరుగుద్ది. ఇప్పుడు మనం ఈ 304 ఛానల్స్ ఏమేమి ఛానల్స్ వస్తాయి, హెచ్డి ఛానల్స్ ఏమేమి ఛానల్స్ వస్తాయి, వాటి యొక్క పేర్లు, వాటి యొక్క లిస్ట్, ఆ ఛానల్ యొక్క ఐకాన్స్, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. తెలుగు బేసిక్ హెచ్డి ప్యాక్ మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఎఫ్టీఏ ఛానల్స్ చూద్దాం. 267 ఎఫ్టీఏ ఛానల్స్ వస్తాయి. మీరు ఎయిర్టెల్ డిటిహెచ్లో ఏ రీఛార్జ్ చేసుకున్నా ఫ్రీ ఛానల్స్ 267 ఫ్రీ ఛానల్స్ వస్తాయి. ఫస్ట్ మనం వాటిని చూద్దాం. ఇక్కడ మనీ ఉంది కదండి, ఇక్కడ మీకు మనీ కనిపిస్తుంది కదా, ఇవి పే ఛానల్స్. వీటిని వదిలిపెట్టండి మీరు. ఫస్ట్ మనం ఎఫ్టీఏ ఛానల్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫ్రీ ఛానల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఆ ఛానల్ యొక్క ఐకాన్ చూడండి, తెలుగు నాప్టోల్ 00, వీసా 00 ఉంది కదా. ఫస్ట్ మీకు ఇవి ఫ్రీ ఛానల్స్ అన్నట్టు. పే ఛానల్స్ మీకు 37 ఛానల్స్ వస్తాయి. అవి మీకు మళ్ళీ ఇండివిజువల్గా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మీరు 2.400 ఉంది కదా, TV9 తెలుగు 00 అంటే ఫ్రీ ఛానల్, ఇది కూడా వస్తుంది మనకి. ఎన్టీవీ, సాక్షి టీవీ, ప్రైమ్ 9 న్యూస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, V6, టీ న్యూస్, వనితా ఫ్రీ, 10 టీవీ, రాజ్ న్యూస్ తెలుగు, హెచ్ఎం టీవీ, ఇవన్నీ కూడా ఫ్రీ ఛానల్స్. మీకు 00 ఏదైతే కనిపించిందో అది ఫ్రీ ఛానల్. శుభవార్త, రిలీజియస్, భక్తి టీవీ, దివ్యవాణి టీవీ, సప్తగిరి, ఆశీర్వాద్, ఇవన్నీ ఫ్రీ ఛానల్స్. విద్య, డిడి సప్తగిరి, ఎస్డి నిపుణ, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫ్రీ ఛానల్స్. ఫ్రీ ఛానల్స్లో తెలుగు ఛానల్సే కాదండి, హిందీ, ఇంగ్లీష్, అదర్ లాంగ్వేజెస్ కూడా మనకి రావడం జరుగుద్ది. జీ న్యూస్ తెలుగు, ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఛానల్స్ కూడా మనకి రావడం జరుగుద్ది. అన్ని న్యూస్ ఛానల్స్, రీజనల్ ఛానల్స్, ఫ్రీ ఛానల్స్ మొత్తం 267 ఛానల్స్ వస్తాయి. ఆ ఛానళ్ళ పేర్లు, ఆ ఛానల్ ఎస్డియా, హెచ్డియా కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుద్ది. మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూసుకోవచ్చు. వాటితో పాటుగా పే ఛానల్స్లో కూడా మనకి ఈటీవీ ఫ్యామిలీ, మా టీవీ ఫ్యామిలీ, జెమినీ ఫ్యామిలీ అన్నీ కూడా రావడం జరుగుద్ది. ఒక TV9 అన్ని లాంగ్వేజ్లో రావడం జరుగుద్ది. వాటన్నిటిని కూడా మనం ఎఫ్టీఏ ఫ్రీ ఛానల్స్ అంటాం. ఈ ప్యాక్లో అలా 267 ఫ్రీ ఛానల్స్ వస్తాయి. అవన్నీ కూడా రీజనల్ లాంగ్వేజెస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, అలా మనకి 267 ఛానల్స్ వస్తాయి. అవి మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ ఛానల్స్. ఇప్పుడు మనం 37 పే ఛానల్స్ లిస్ట్ని ఇప్పుడు మనం చూద్దాం. మీకు 6 మంత్స్లో కానీ 12 మంత్స్లో కానీ 37 పే ఛానల్స్ వస్తాయి. వాటి యొక్క లిస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. తెలుగు రీజనల్ లాంగ్వేజ్ ఛానల్స్ 9 ఛానల్స్ వస్తాయి. అందులో జీ తెలుగు, జెమినీ మూవీస్, ఇది ఛానల్ నెంబర్ #883. ఇది ఎస్డియా, హెచ్డియా మీకు ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ హెచ్డి ఛానల్స్ లిస్ట్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మీరు ఈ 37 లిస్ట్ చూడండి. జీ తెలుగు, జెమినీ మూవీస్, స్టార్మా టీవీ, డిడి సప్తగిరి, జీ సినిమాలు, స్టార్మా గోల్డ్, డిడి యాదగిరి, ఈటీవీ తెలుగు, జెమినీ టీవీ.
న్యూస్ ఛానల్స్ మళ్ళీ మనకి సపరేట్ 8 ఛానల్స్ వస్తాయి. ఫ్రీ ఛానల్లో వస్తాయి, ఈడ కూడా వస్తాయి. జ్ఞాన్ దర్శన్, డీడీ షిలాంగ్, డీడీ నేషనల్, డీడీ స్పోర్ట్స్, డీడీ ఇండియా, డీడీ భారతి, డీడీ న్యూస్, డీడీ బిహార్. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మళ్ళీ 4 వస్తాయి. డీడీ యూపీ, డీడీ రాజస్థాన్, డీడీ మధ్యప్రదేశ్, డీడీ కిసాన్, అస్సామీస్ 2 ఛానల్స్, ఉర్దూ 2 ఛానల్స్, తెలుగు ఛానల్స్ మళ్ళీ 2 వస్తాయి. స్టార్మా మూవీస్, స్టార్మా మ్యూజిక్, ఇన్ఫోటైన్మెంట్ 2 ఛానల్స్ వస్తాయి. సాన్సెట్ టీవీ హెచ్డి, సాన్సెట్ టీవీ, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, ఒరియా, తమిళ్, పంజాబీ, మరాఠీ, మలయాళం ఇవన్నీ కూడా ఒక్కొక్క ఛానల్ వస్తుంది. ఇవన్నీ కూడా పే ఛానల్స్. ఇవి 37 ఛానల్స్ వస్తాయి. ఈ 37 ఛానల్స్లో మనకు 7 హెచ్డి ఛానల్స్ వస్తాయి. ఆ లిస్ట్ చూద్దాం ఇప్పుడు మనం. స్టార్మా హెచ్డి, ఇక్కడ ఛానల్ నెంబర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీని పక్కనే ఉంటుంది. స్టార్మా హెచ్డి, జీ తెలుగు హెచ్డి, జెమినీ కామెడీ హెచ్డి, స్టార్మా గోల్డ్ హెచ్డి, వీసా టీవీ హెచ్డి, జీ సినిమాలు హెచ్డి, స్టార్మా మ్యూజిక్ హెచ్డి. ఇవి మొత్తం 7 ఛానల్స్ మనకి హెచ్డి ఛానల్స్ రావడం జరుగుద్ది. అర్థమైంది కదండి తెలుగు బేసిక్ హెచ్డి ప్యాక్ రీఛార్జ్ గురించి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.